హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వెల్కమ్ టు మై వ్లాగ్. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్లాగ్ స్టార్టింగ్ ఏంటంటే అండి, బాగా ఈ మధ్య కొంచెం ఎక్కువ ఆలోచించడం వల్ల, అసలు కేర్ తీసుకోకపోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉందండి. బట్ ఒక 2 వీక్స్ నుంచి అయితే హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గిపోయింది. హెయిర్ రీగ్రోత్ అవుతుంది అనమాట. ఇంతకుముందు నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాను కదా, హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించిన జుట్టు అలానే ఉంది, స్ట్రైట్గానే రీగ్రోత్ అవుతుంది, కర్లీగా వస్తుంది అనమాట. సో నాకు అర్థమవుతుంది ఈజీగా హెయిర్ బాగా రీగ్రోత్ అవుతుంది అని చెప్పి. సో మీలో కూడా చాలామందికి హెయిర్ లూజ్ అవ్వడం, లాస్ అయిపోవడం, మీ హెయిర్ చాలా థిన్ అయిపోవడం, థిక్గా ఉన్నది థిన్ అయిపోవడం, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉండడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈరోజు నేను మీకు ఒక సొల్యూషన్ అయితే చెప్తానండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఒక ఆయుర్వేదిక్ యాంటీ హెయిర్ ఫాల్ ఆయిల్ అండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు సీసా హెయిర్ ఆయిల్ తెలుసా? మస్తుగా జుట్టు పెరగడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సీసా హెయిర్ ఆయిల్. సో అదే ఇక్కడ నేనైతే యూజ్ చేస్తున్నానండి. జుట్టు మొత్తానికి మంచి స్మెల్ వస్తుంది. జుట్టు మొత్తానికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట హెయిర్ అనేది. ఈ సీసా హెయిర్ ఆయిల్ చాలా మనకి ఒక మెడిసిన్ లాంటిదండి. హెయిర్ అనేది మంచిగా పెరగడానికి, లాంగ్గా థిక్గా రావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీలో చాలామందికి కూడా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో మనకి ముఖ్యంగా బ్రింగ్రాజ్, త్రిఫల అండ్ గోధుమ అండ్ వెట్ గమ్ ఆయిల్, సో ఇవన్నీ కలిసి ఉంటాయండి. ఇంకా దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి 18 మెడికల్ హెర్బ్స్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ అండి. 18 మెడికల్ హెర్బ్స్ అండ్ 5 ఆయిల్స్ బాయిల్ చేస్తారనమాట విత్ మిల్క్లో. 22 అవర్స్ మనకి బాయిల్ చేస్తారండి. బాయిల్ చేసిన తర్వాత దీన్ని మనకి ప్యాకింగ్ రూపంలో చేసి మనకి ఇస్తారండి. హెయిర్ ఆయిల్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఈ విధంగా ఒక కూమ్ టైప్లో ఉంటుందన్నమాట. జుట్టుకి చక్కగా అప్లై చేసుకోవడానికి జస్ట్ అలా అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. సో 22 గంటలు 18 రకాల హెర్బ్స్తో మనకి దీన్ని గనక బాయిల్ చేసి ఇస్తే ఎంత బాగుంటుందండి. జుట్టుకి పెట్టుకుంటే ఎంత, చూడండి అక్కడ ప్యాకింగ్ పైన ఉంది చూసారా, అలా బాయిల్ చేస్తారనమాట 22 అవర్స్. నిజంగా సూపర్ అంటే సూపర్ అండి. హెయిర్ ఆయిల్ మనం అప్లై చేసుకుంటేనే మనకు అర్థమైపోతుంది అనమాట, అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుంది ఏంటి అని చెప్పి. సో ఇది నేను ఒక 2 వీక్స్ యూజ్ చేసిన తర్వాత నాకు చాలా బెటర్ రిజల్ట్ అయితే కనిపించిందండి. మెయిన్లీ వచ్చేసి హెయిర్ ఫాల్ తగ్గిపోయిందండి. హెయిర్ ఫాల్ తగ్గింది, జుట్టు మంచిగా సిల్కీగా ఉంది, స్మూత్ ఉంది. ఇంకా అదిగాక జుట్టు పెరగడం స్టార్ట్ అయిందండి. ఇగోండి 18 హెర్బ్స్ అన్నాను కదా. సో 5 మినరల్ ఆయిల్స్ కూడా ఉంటాయండి. మీకు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, చూసుకోండి. 18 హెర్బ్స్ అంటే ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలిసి ఉన్నాయో మీకు అర్థమవుతుంది. సో ప్యాకింగ్ మీద మనకంతా కూడా క్లియర్ కట్గా రాసేసి ఉంటుందండి. ఈ విధంగా దీన్ని అసలుకి ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చండి. సో స్కాల్ప్ పైన అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా చక్కగా మీరు మసాజ్ లాగా చేసుకోండి. సో ఇది మనకి ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇది 5 to 10 మినిట్స్ మీరు మీ ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు కావాలి అనుకుంటే ఓవర్ నైట్ అలా వదిలేయచ్చు. నేనైతే ఓవర్ నైట్ వదిలేస్తానండి, నెక్స్ట్ డే హెడ్ బాత్ చేస్తాను. అలానే అట్లీస్ట్ 1 అవర్ అయినా 1 అవర్ తర్వాత వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇది ఏం చేస్తుందంటే రెడ్యూస్ హెయిర్ ఫాల్ చేస్తుందండి. ఫర్ రికమెండెడ్ మనకి చాలామందికి హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. జుట్టు లోపల కొంచెం ర్యాషెస్ అలా రావడం, సో జుట్టు ఎప్పుడు ఇచ్చింగ్గా ఉండడం, సో అలాంటి వాళ్ళకి కూడా చాలా మంచి హెల్ప్ఫుల్ ఉంటుందండి. సో ఇది మనకి 30 ml, 50 ml, 100 ml, 200 ml అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే నేను కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు చెక్ చేయండి. 100% న్యాచురల్ అండి. మీరు నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, హెడేక్స్ అలాంటివి ఏమీ లేవు. జుట్టు ఎవరికైనా మంచిగా పడుతుందండి. హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదన్నమాట. మంచిగా మీ జుట్టుని రీగ్రోత్ చేయడానికి, థిక్ హెయిర్ చేయడానికి చాలా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గించేస్తుంది. సో నచ్చితే ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్. సో ఇది నెక్స్ట్ డే జరిగిందండి. మీరు నన్ను చాలామంది అడుగుతున్నారు కదా,
మీ డే ఇన్ మై లైఫ్ చెప్పండి, అసలుకి ఎలా ఉంటారు మీరు, ఇంట్లో పిల్లలతో ఎలా ఉంటారు ఏంటి, ఇది మొత్తం కూడా అడుగుతున్నారు చాలామంది కూడాను. సో అంతా కూడా షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సరేనా? ప్రతిరోజు కూడాను నేను చాలా బిజీగా ఉంటానండి. ఎంత బిజీగా ఉంటాను అంటే ఇంకా మాటలతో చెప్పాల్సింది కాదనమాట. అది మీరు చూస్తేనే అర్థమవుతుంది. చాలా వీడియోస్లో అన్నిట్లో మీకు అర్థమవుతుంది, అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. సో ఇంకా మార్నింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే నైట్ పడుకోవడం లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు చూస్తే పడుకునేటప్పుడే 1 గంట ఆర్ 12, ఒక్కొక్కసారి 2 ఇలా అయిపోతుంది అనమాట. ఇలా బ్రష్ చేస్తున్నప్పుడే మనకి కాల్స్ ఆర్ మెసేజెస్ అంటే ఎంక్వైరీస్ అనమాట. కొంతమందికి ఏమో ట్రాకింగ్ ఐడి గురించి, కొంతమందికి ఏమో మాకు అడ్రస్ కావాలి అని అడుగుతారు, కొంతమంది శారీ కావాలని అడుగుతారు. సో అట్లాగా అక్కడితో ఆ పని అయిపోయింది కదా. వాళ్ళతో కస్టమర్స్తో మాట్లాడుతూనే ఇంకా నార్మల్గా నా పనులు నేను చూసుకుంటూ ఉంటాను. మధ్యలో వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడం ఇలా ఉంటుంది. ఇంక ఇలా జరుగుతూ ఉండగా మధ్యలో గగన్కి ఇంకా రెడీ చేయడం, స్కూల్కి వెళ్తాడు కదా, స్కూల్కి అట్లా రెడీ చేసేయడం. ఇంక ఇక్కడికి రమ్మని పిలుస్తున్నాను అనమాట. పొద్దున్నే లేస్తే అస్సలు నా ఫేస్ అస్సలు బాగుండదండి. నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. ఇక్కడ నన్ను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుందండి, చాలా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. బిఫోర్ నేను లడ్డుగా ఉండేదాన్ని, ఫేస్ అంతా కూడా బాగా లడ్డుగా ఉండేది. ఇంకా అందులో వచ్చేసి నా పొట్ట దగ్గర కూడా కొంచెం, నాకు పొట్టు ఉండదు కానీ 2 పిల్లలు పుట్టినా కానీ కొంచెం లావు అనిపించేది అనమాట. సో ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే కష్టం శ్రమ చేయడం స్టార్ట్ అవుతామో సో అప్పటి నుంచి ఇంకా అర్థమైపోతుంది అనమాట. మనము మధ్యాహ్నం పూట నిద్రపోవడం తగ్గించేసాము అంటే చాలా వరకు వెయిట్ లాస్ అయిపోయినట్లే అండి. ఇంకా మీకు తెలుసు కదా నా డైట్, ఇదంతా నా డైట్ సంగతి, వీటన్నిటి గురించి తెలుసు కదా. సో ఇంకా నా డైట్ సంగతికి వచ్చేస్తే 2 పూటలు తింటా, 3 పూటలు తిన్ను. సో ఇట్లా ఉంటుంది. ఇంకొక విషయం, నేను ఇప్పుడు వచ్చేసి బాగా కొంచెం కష్టం చాలా ఎక్కువ పడుతున్నాను కదండి. చెప్తే నమ్మరు చాలామంది కూడా, మీకు ఇంత కష్టపడుతున్నారా, మీరు ఇంత ఇదవుతున్నారా, ఎందుకు మీకు ఇంత కష్టం, మీరందరూ కలిసే ఉండొచ్చు కదా, కలిసి ఉంటే ఇంత కష్టపడాల్సిన పని లేదు కదా. సో నేను ఆల్రెడీ చెప్పా, కలిసి ఉండే ఛాన్స్ లేదు, ఇంకా తప్పదు ఈ కష్టం ఇదంతా అని చెప్పి. సో కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు, కొంతమంది వచ్చేసి ఎగతాళి హేళన చేస్తున్నారు. సో ఇదంతా ఉంటుంది. బట్ పట్టించుకోను, కానీ కొంచెం మనసుకు ఒక పక్క టింగ్ 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 అని తగులుతూ ఉంటుంది. సో పర్లేదు, ఏదో ఒక టైంలో ఎవరొకరికి ఏదైనా సిచ్యువేషన్ వస్తుందండి. బట్ రావాలని అయితే నేను కోరుకోను, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి రావాలని అయితే కోరుకోను, మనస్ఫూర్తిగా చెప్తున్నా. వాళ్ళు ఎన్నన్నా అనుకునివ్వండి. ఇంకా వీళ్ళిద్దరిని పొద్దున్నే రెడీ చేస్తే, 2 కోతుల్ని అల్లరి ఎలా చేస్తారో మీకు తెలియదండి అస్సలకి. నాకు ఎవరైనా కాల్స్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళకి అర్థమైద్ది అలా పెంచుతుంది పిల్లిద్దరిని అని. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని ఇంట్లో సామాన్లు అన్నీ నా కూతురు యోమిక ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటుందండి. ఇడ్లీలో మనకి మధ్యలో పెట్టుకుంటాం కదా, సువ్వలాగా ఉంటుంది, అది ఎక్కడో పడేశారు. ఇడ్లీ పెట్టేటప్పుడు పెడుతున్నాను కానీ తీసేటప్పుడు కాలుతుందన్నమాట. సో అందుకే అది ఇది పెట్టి తీయడం ఇలానే చేస్తూ ఉంటాను. ఒక్కోసారి కాలుతూ ఉంటుంది, చెయ్యి కూడా కాలుతుంది హడావుడి. ఎందుకంటే నిద్ర లేచేదే నైట్ లేట్ అవుతుంది కదా, పొద్దున్న లేచేసరికి 8 o'clock అయిపోతుందండి. సో నన్ను చాలామంది అడుగుతున్నారు, పూజలు చేయట్లేదు మీరు, ఇంతకుముందు బాగా చేసేవాళ్ళు. ఏమండి, పూజలు ఎప్పుడైనా కానీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే చేసుకోవాలి. అసలుకి మనసే ప్రశాంతంగా లేనప్పుడు ఇంటి మీద ధ్యాస ఉండదు, పూజల మీద ధ్యాస ఉండవు, మన ఒంటి మీద కూడా ధ్యాస ఉండవు. మీకు విషయం తెలుసా అండి, నా ఐబ్రోస్ చేయించుకొని ఎన్నాళ్ళు అయిపోయిందో అసలుకి నేను అసలుకి ధ్యాస పెట్టట్లేదు, ఏదో ఇలా ఉంటున్నాను. కానీ ఇంకా బిజినెస్ చేస్తున్నాను కాబట్టి మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవడం తప్పదండి. దీనికి కూడా పేర్లు పెట్టి వంకలు పెట్టారంటే ఇంకా నేనైతే ఏం చేయలేను. మనం అలా మంచిగా లేకపోతే మన దగ్గర ఎవరు తీసుకుంటారండి చెప్పండి, మీరే చెప్పండి. నేను
ఏదో నార్మల్గా ఏదో వీడియో పెట్టేసి చూపించేస్తే ఎవరికి తెలియదు అసలు ఆ డ్రెస్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ డ్రెస్ అందం ఏంటి. నాకు తెలిసి డ్రెస్ చూపించడం కంటే వేసుకుంటేనే బాగుంటుందండి, వేసుకుంటేనే అందంగా ఉంటుందన్నమాట. అప్పుడే తెలుస్తుంది జనాలకి, ఓహో ఓకే ఇట్లా ఉంటుంది డ్రెస్ తీసుకోవచ్చు అన్న ఒపీనియన్ వస్తుందన్నమాట. నిజంగా ఇద్దరు పిల్లలతో డ్రెస్సెస్ వేసుకొని వీడియోస్ తీయడం అంటే చాలా కష్టం అండి నిజంగా. అంటే డ్రెస్సెస్ వేసుకొని వీడియోస్ తీయడం కూడా కష్టమా అని అనుకోవచ్చు. నేను ఎప్పుడైతే వీడియో తీద్దాం అనుకుంటానో టీవీ సౌండ్ పెంచేస్తారు, యోమిక వచ్చిన డ్రెస్ పీకుతూ ఉంటుంది, ఇంకేదన్నా చాక్లెట్ తింటూ ఉంటుంది, ఎక్కడొచ్చిన డ్రెస్కి పూస్తుందో అని నాకు భయం అనమాట. నాకు డ్రెస్సెస్ ఏదన్నా నేను ఏదైతే వేసుకుంటానో అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటానండి. నేను 4-5 సెట్లు వస్తాయి, ప్రతి ఒక్క క్యాటలాగ్లో 4-5 సెట్లు వస్తాయండి. 4-5 సెట్లలో ఒక్కొక్క దాంట్లో 4 డ్రెస్సెస్, 5 డ్రెస్సెస్ వచ్చేస్తాయి. సో వాటిల్లో నాకు డ్రెస్సెస్ అంటే పిచ్చి అండి. డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా పిచ్చి అనమాట. సో అలా తీసుకొని దగ్గర పెట్టేసుకుంటాను నేనైతే మంచిగా. లేడీస్కి ఎవరికైనా బట్టలు అంటే పిచ్చి కదా. సో ఈ మధ్యకాలంలో చాలా షాపింగ్ చేసినట్టే అండి నేను, ఎందుకంటే చాలా వెరైటీలు తీసుకొస్తాను కదా, దాంట్లోకి నచ్చింది సర్లే ఏమైందిలే, లాభం పోతే పోయింది, నేను సాటిస్ఫై అయితే చాలు అని చెప్పి. సో ఇది ఇంకా గగన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా పని అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ నేను బెడ్ అది సర్దేస్తాను. నాకు బెడ్ అది అట్లా ఉంటే అస్సలు నచ్చదండి, బాగా అనిపించదు అనమాట. బెడ్ అలా ఉంటే ఇంకా బాగా నీరసం అనిపిస్తుంది, వాడు వెళ్ళడం సర్దుకోవడం ఇదంతా చేసుకోవడం అంతా నీరసం అనిపిస్తుంది. అందుకే కాసేపు పడుకుంటానండి. ఇదిగోండి ఇట్లా కాసేపు పడుకున్న తర్వాత అప్పుడు లేచి మళ్ళీ వెళ్ళి ఇంకా ఏదన్నా పని చేసుకుంటాను. బాగా టైర్డ్ అయిపోతానండి. ఎలాగంటే మన బిజినెస్కి అన్ని మెసేజెస్కి రిప్లై ఇవ్వడం, వాళ్ళకి కాల్స్ చేస్తే కాల్స్ మాట్లాడడం, ఇన్ కేస్ ఎవరైనా వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ మాట్లాడడం. వీడియో కాల్ తక్కువలేండి, ఎందుకంటే మనం వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాం కదా, వీడియో కాల్ తక్కువగానే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే అవన్నీ నేను ప్యాక్స్ చేసుకోవడం, అడ్రస్లు రాసుకోవడం. ఇంక ఇప్పుడు నానున్నాడు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు ప్యాకింగ్స్ ఇవన్నీ చేయడం. బట్ నైట్ చేసుకుంటాను నేను ఇవన్నీ, ఎప్పుడు నాకు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత తడిగుడ్డ మాత్రం కంపల్సరీగా పెట్టుకుంటానండి. తడిగుడ్డ పెట్టుకోకుండా నేను అసలు ఆ రోజు నాకు గడవదనమాట. నాకు ఎంత ఓపిక లేకపోయినా కానీ తడిగుడ్డ మాత్రం పెడతానండి. ఎందుకంటే ఇదంతా వైట్ కలర్ టైల్స్ కదా, సో తడిగుడ్డ కంపల్సరీ. ఇంకా యోమిక పాప వచ్చేసి ఇంకా అట్లా యోమికకి గగన్కి ఇద్దరికి ఒకేసారి అయితే స్నానం చేపించేస్తానండి. ఇంక యోమిక ఇట్లా ఆడుకుంటూ ఉంటుంది పగలపూట, టీవీ చూస్తూ ఆడుకుంటా సంథింగ్. నాకు కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనమాట. మామూలుగా అయితే ఇరగదీస్తుంది నన్ను అయితే, మామూలుగా కాదు. ఇంక ఇక్కడ చూసారా నా పనులు మొత్తం తడిగుడ్డ పెట్టుకోవడం, చిమ్ముకోవడం, తుడుచుకోవడం, ఇంక ఇదే ఉంటుంది నాకు. ఇల్లు నీట్గా కనుక లేకపోతే ఇంకా నాకు అస్సలు బాగుండదండి. సో పూజలు చేసుకోవడానికి అవ్వట్లేదన్నమాట, లేకపోతే చేయడానికి ఏం లేదండి. ఎంతో ఓపిక ఉండాలి అవన్నీ చెయ్యాలి అంటే. సో మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి పూజలు చేయడానికి. ఎందుకంటే ఒక ధ్యాస ఇంకొక చోట, ఈ ధ్యాస ఇంకొక చోటకి పెడితే పూజ చేసే చోట ధ్యాస లేకుండా మన మనసు ఎక్కడో ఉందనుకోండి, సో అటుపక్క అయిపోయాక ఇటుపక్కకి ఇంకేంటి అంటే ఇంతకుముందు ఇక్కడ ఉండేవి కదా దేవుడి పటాలు ఇవన్నీ కూడా. సో పిల్లలు అటు ఇటు కదిలిస్తున్నారు, పడేయటం, ఇంకా పూజలు చేయనప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టుకోవడం. సో ప్రతిరోజు దేవుడి దగ్గర దీపం పెట్టకుండా ఇలా చెయ్యాలి అని చెప్పి అయితే లోపల మనకి పూజ రూమ్ ఉంది కదా మనది నార్మల్గా, సో అక్కడైతే పెట్టేసాము. ఈ బుజ్జి చూడండి ఇలానే చేస్తుంది, అలానే పడుకుంటుంది. చిన్నపిల్లలు కదా ఏం తెలీదు, కానీ నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి వీడియోస్లో. సో ఇదండి బ్లాగ్ ఇలానే ఉంటుందన్నమాట ప్రతి డే. నచ్చితే లైక్ చేయండి. బాయ్.